అక్రమాస్తుల కేసులో జయలలితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జయ బెయిల్ను మే 12 వరకు పొడిగించింది. కేసు విచారణ సాగుతీతలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ముగిసిన జయలలిత బెయిల్ గడువును సుప్రీంకోర్టు మే 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో తమిళనాడు మాజీ సీఎం మళ్లీ కటకటాల వెనక్కి వెళ్లకుండా ఊరట పొందారు. అయితే ఒక కేసు విచారణకు 15 సంవత్సరాల అంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. అధికారంలో ఉన్నవారు పలుకుబడితో కేసులను సాగదీస్తున్నారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కర్ణాటక హైకోర్టులో విచారణలో ఉన్న కేసులో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించడాన్ని జస్టిస్ లోకూర్ తప్పుబట్టారు. అయితే ఇదే ధర్మాసనంలో ఉన్న మరో జడ్జి జస్టిస్ భానుమతి లోకూర్ అభిప్రాయంతో విభేదించారు. దీంతో నిర్ణయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు కర్ణాటక ట్రయల్ కోర్టు గత ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె అగ్రహార జైల్లో శిక్ష కూడా అనుభవించారు. డిసెంబర్ 18వ తేదీన సుప్రీంకోర్టు 4 నెలల బెయిల్ మంజూరు చేయడంతో జయ విడుదలయ్యారు. తరువాత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే జైలు శిక్ష కారణంగా జయలలిత ముఖ్యమంత్రి పదవిని, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.